సినిమా స్టోరీ విని నాకు ఒక ఆయన ఫోన్ చేశారండి. చేసి, "ఈ క్లైమాక్స్ నువ్వు ఒప్పుకున్నావా? ఇది నిజమేనా? ఇప్పుడు మన రైటర్ నాకు చెప్పింది ఇది కన్ఫర్మ్డా?" అని చెప్పి అన్నారు. అదేనండి సార్, కన్ఫర్మ్డ్ సార్. ఎక్స్ట్రాడినరీ అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి నాకు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు క్లైమాక్స్ విని, అంటే కథ మొత్తం విన్నారు. ఏంటి ఇలా క్లైమాక్స్ చేస్తున్నారా అంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందండి. ఒక నిజంగా చేస్తున్నాం అంటే ఎక్స్ట్రాడినరీ అనే ఒక మాట చెప్పారండి. సో దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ సార్, మీ దగ్గర నుంచి ద ఫస్ట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్స్ అలాట్ సార్. ఈ సినిమా నిజంగా నా అదృష్టం అండి. అంటే అందరు పెద్ద పెద్ద యాక్టర్స్తో చేస్తున్నప్పుడు కొంచెం చిన్న భయం ఉంటుంది. శ్రీకాంత్ గారు అందరి ముందు చేసినప్పుడు చిన్న అంటే బెరుకు ఉంటుందండి. అంటే వాళ్ళు ఎన్నో సినిమాలు, ఎన్నో వందల సినిమాలు, ఎన్నో సంవత్సరాల నుంచి చాలా గొప్ప గొప్ప యాక్టర్స్తో చేశారు. సో నేను వాళ్ళ ముందు చేస్తున్నప్పుడు చిన్న బెరుకు ఉండేది. బట్ ఆ బెరుకు ఏమీ లేనికోకుండా నాకు మంచి సపోర్ట్ చేస్తూ, నాకు ఎప్పుడో ఒక స్మైలింగ్ ఫేస్తో కనిపిస్తుంటారు శ్రీకాంత్ గారు. ఆయన్ని ఇంకొక పాత్రలో చూడటం నాకు చాలా ఇష్టమైన సినిమా అయింది ఒకటి ఉంది, ఆపరేషన్ దుర్యోధన కదా సార్. ఆపరేషన్ దుర్యోధన నాకు చాలా ఇష్టమైన సినిమా. దాంట్లో అసలు ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అయింది. నేను ఆయన్ని ఒక్కటే కోరికన్నాను, సార్ ఆ నెక్స్ట్ రోల్ మీరు చేసేటప్పుడు ఆ సినిమా ఒక్కటే నాకు రెఫరెన్స్ సార్, అలా చేయండి అని ఒకే ఒక మాట చెప్పాను. అండ్ ఎరగదీశారు. థ్యాంక్స్ లాట్ శ్రీకాంత్ గారు. మా ప్రొడ్యూసర్స్ గారు అనకూడదు, నా ఫ్రెండ్స్, నా మిత్రులు. నా సొంత బ్యానర్లో నేను చేస్తున్నప్పుడు నాకు ఎంత కంఫర్ట్ ఉంటుందండి. అంటే ఏ విషయంలో అయినా ఎస్ ఇది జరగాలి, ఎవరిని అడగక్కర్లేదు. అంటే అదే పొగరు కాదండి, ఎవరిని అడగక్కర్లేదని పొగరు కాదండి, ఒక నమ్మకం. అది ఒక నమ్మకం ఇచ్చి ఈ సినిమా బాగా రావాలండి, మాకు మంచి పేరు రావాలి అని ఎప్పుడు తపన పడుతూ, ఎప్పుడు నా వెంటే ఉంటూ మమ్మల్ని అందరినీ జాగ్రత్త చూసుకున్న మా ప్రొడ్యూసర్స్ అశోక్ గారు అండ్ సునీల్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. అసలు ఐ థింక్ ఐ ఇమీడియట్లీ వాంట్ టు డూ నెక్స్ట్ ఫిల్మ్ విత్ యువర్ బ్యానర్ ఓన్లీ. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ కానీ, ఇంత క్వాలిటీ సినిమా ఆయన ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అండ్ అజనీష్, అందరూ అనుకుంటారు విరూపాక్ష సినిమా, కాంతారా సినిమా, తర్వాత మంగళవారం, ఇలాంటి సినిమాలన్నీ చేసే మ్యూజిక్ డైరెక్టర్ జనరల్గా ఏమనుకుంటారంటే ఆయన హారర్ సినిమాల వరకే పరిమితం, ఇలాంటి సినిమాలు అయితే బాగా చేస్తాడు అనుకుంటారు. కానీ మా సినిమాకి ఎమోషనల్ కంటెంట్లో కానీ, కమర్షియల్ కంటెంట్లో, అంటే ఎన్ని థీమ్స్ అండి.